భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ కొత్త కార్యాలయాన్ని మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యానగర్లో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ సిద్ధాంతాలు నచ్చే జనసేనలో చేరారని గడల శ్రీనివాసరావు తెలిపారు. రానున్న ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి విజయాన్ని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలోనే నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజలే కేంద్రంగా పరిపాలన, రాజకీయ జవాబుదారితనంతో ఏదైతే రాజకీయాలు చేస్తున్నారో ప్రజలే గలంగా ప్రజల సమస్యల్ని ప్రశ్నించే గలంగా ఈరోజు జనసేన ముందుకు రావడం జరిగింది. వారి సిద్ధాంతాలు నచ్చి ఈరోజు నేను పార్టీలో జాయిన్ చేయడం. దానిలో భాగంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జనసేనని బలోపేతం చేసే దిశగా, జనసేనని ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నడిపించే దిశగా మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధ్యక్షులు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు మా పార్టీ జనరల్ సెక్రటరీ, జనసేన జనరల్ సెక్రటరీ రామ్ తాళ్ళూరి గారు, మా రాష్ట్ర జనసేన ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ గారు, మా జనసేన ప్రచార కార్యదర్శి విద్యాసాగర్ గారు, అలాగనే మొత్తం రాష్ట్రాల్లో ఉన్న నాయకులు, జనసేన చర్యల కమిటీ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ జనసేన ఉద్యమం ఏదైతుందో జనసేనని సంఘటితం చేయటం, సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగా ఈరోజు ఈ కార్యకర్తల సమావేశం నిర్వహించాం. మాకు దిశానిర్దేశం చేయడానికి హైదరాబాద్ నుంచి మొత్తం మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. సంస్థాగతంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి